प्रणाम बच्चों, कैसे हो बच्चों। हम हमारा तीसरा पाठ प्यारा गांव में दूसरा अनुच्छेद पढ़ चुके हैं ना बच्चों। दूसरा अनुच्छेद में हम क्या पढ़ चुके थे? तो बढ़ई के बारे में पढ़ चुके थे। बढ़ई क्या क्या काम करते हैं, क्या 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 चीज़ें बनाता है बढ़ई। लकड़ी से हल, खिड़की, दरवाजे, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं। तो अब हम तीसरा अनुच्छेद पढ़ेंगे बच्चों। तीसरा अनुच्छेद में देखिए, यहाँ पर रानी, दादाजी वहाँ देखिए, वे कौन है, वे क्या कर रहे हैं दादाजी। यहाँ पर देखिए बच्चों, रानी क्या कहते हैं? दादाजी वहाँ देखिए, वे कौन है, वे क्या कर रहे हैं। तब दादाजी क्या कहते हैं? हाँ बेटा, वे सोने चांदी का काम करते हैं। वे सोने चांदी से तरह तरह के आभूषण जैसे अंगूठी, हार, चूड़ी आदि बनाते हैं। कौन बनाते हैं बच्चों? मालूम है क्या आपको? इन्हें क्या कहते हैं? సునార్ कहते हैं। సునార్ అని ఎవరిని అంటారా పిల్లలు? హౌస్ల వాళ్ళు ఉంటారు కదా, బంగారం వెండితోటి పని చేసేటువంటి వాళ్ళని సునార్ అంటారు. ఇక్కడ చూడండి, వే సోనే చాందీ కా కామ్ కర్తే హే. బంగారం వెండితోటి వాళ్ళు పని చేస్తుంటారు. వాళ్ళు ఏం తయారు చేస్తుంటారు? సోనే చాందీసే తరహ తరహకి ఆభూషణ్, రకరకాల నగలు. ఆభూషణ్ అంటే ఇక్కడ చూడండి, నగలు. జైసే అంగూటి అంటే ఉంగరము, హార్ అంటే మెడలో వేసుకునేటి దండలు, మాలలు, చూడి అంటే ఏంటి? గాజులు, బంగారం యొక్క గాజులు आदि बनाते हैं। देखिए बच्चों, मैं यहाँ आपको बताती हूँ। जो ये है सुनार, जैसे सोने चांदी का काम करता है सुनार। और देखिए बच्चों, सोने चांदी से और क्या क्या चीज़ें बनाते हैं? अंगूठी। यहाँ पर देखिए बच्चों, अंगूठी, ये है अंगूठी, ఉంగరము ఇలాంటి తయారు చేస్తుంటారు अंगूठी। और क्या है बच्चों? देखिए हार, ये है हार అంటే చూడండి, మెడలో వేసుకునేటువంటి हार। और क्या है बच्चों? చూడి గాజులు, బంగారం యొక్క గాజులు. ఇవన్నీ కూడా ఎవరు తయారు చేస్తుంటారు? సునార్। ये है सुनार। देखिए बच्चों, सुनार हमारे पाठ्य पुस्तक में भी है ना बच्चों। देखिए, ये सुनार है। सुनार सोने चांदी का काम करता है। और देखिए बच्चों, यहाँ पर रमेश, दादाजी उस गली में देखिए, लंबे लंबे बांस है। बांस से क्या क्या बनाते हैं? बांस। రమేష్ ఏమడుగుతున్నాడు? దాదాజీ ఉస్ గలీ మే దేఖియే, ఆ వీధిలో చూడండి, లంబే లంబే బాంసే, చాలా పొడవాటి బాంస్ అంటే వెదురుంది. బాంస్ సే క్యా క్యా బనాతే హే, మరి ఆ వెదురుతో ఏమేం తయారు చేస్తుంటారు? తబ్ దాదాజీ కైతే హే, देखो बेटा, बांस से टोकरी, झूले, खिलौने आदि बनाते हैं। इन चीज़ों को बनाने वाले को बंसोर कहते हैं। మరి రమేష్, దాదాజీ బాంస్ సే క్యా క్యా బనాతే హే, ఆ వెదురుతో ఏమేమి తయారు చేస్తుంటారని అడిగాడు కదా. అప్పుడు వాళ్ళ దాదాజీ ఏం సమాధానం చెప్పాడురా? బాంస్ సే టోకరీ, झूले और खिलौने आदि बनाते हैं। देखिए बच्चों, ये है लंबे लंबे बांस, పొడవాటి వెదురు। बांस से क्या क्या बनाते हैं बच्चों? बांस से ये है టోకరీ, ఇలాంటి తయారు చేస్తుంటారు, టోకరీ, గంపలు. और क्या बना रहे बच्चों? झूले, ఇలాంటి మనం మూగుతుంటాం కదా,
జూలే ఉయ్యాలలు ఇది కూడా వెదురుతోటి తయారు చేస్తుంటారా, చాలా చక్కగా ఉంటాయి. ये है बांस से जो चीज़ें बनाते हैं. और रमेश, देखिए बच्चों, रमेश, दादाजी आपका गांव बड़ा प्यारा है, यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं. ఏమంటున్నాడు రమేష్, దాదాజీ ఆప్కా గాంవ్ బడా ప్యారా హై, మీ ఊరు చాలా ముద్దుగా బాగా ఉంది, అందంగా ఉంది. యహా తో సభీ తరాకే కామ్ కర్నే వాలే రహతే హే, ఇక్కడ రకరకాల వ్యవసాయం వాళ్ళు ఉంటారు, రకరకాల పని చేసేటువంటి వాళ్ళు ఉంటారు. దాదాజీ హా బేటా, యహా సభీ తరాకే కామ్ కర్నే వాలే రహతే హే, ये एक दूसरे की सहायता करते हैं. हाँ बेटा, అవును బిడ్డ, ఇక్కడ సభీ తరాకే కామ్ కర్నే వాలే రహతే హే, అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళు ఉంటారు, గ్రామాలలోనే ఉంటారు. ఏక్ దూసరేకి సహాయత కర్తే హే, ఒకరినొకరు సహాయం చేసుకుంటారు. ఔర్ మిల్జుల్ కర్ రహతే హే, కలిసిమెలిసి కూడా ఉంటారు. వే అప్నే అప్నే घरेलू उद्योगों से देश की विकास में भाग लेते हैं. अपने अपने घरेलू उद्योग, మరి ఇక్కడ घरेलू ఉద్యోగం అంటే అర్థమైందా పిల్లలు మీకు ఏంటో? घरेलू ఉద్యోగం అంటే కుటీర పరిశ్రమలు, అంటే చిన్న చిన్న మన పనులు చేసుకుంటూ మిగిలిన సమయాలలో మనం ఇంట్లో ఉండి చిన్న చిన్న పనులు చేస్తుంటాం కదా, తట్టలు బుట్టలు అల్లడము, ఇంకా ఇతరత్ర పనులు చేయడము, బట్టలను నెయ్యడము, క్యాండిల్స్ తయారు చేయడము, ఇవన్నీ घरेलू ఉద్యోగం కిందకి వస్తుంటాయి. దేశకే వికాస్ మే భాగ్ లేతే హే, మరి ఇలాంటి పనులు చేసుకుంటూ దేశం యొక్క అభివృద్ధిలో వీళ్ళు పాలు పంచుకుంటా ఉంటుంటారు. రాణి, దాదాజీ ఏహు దేకో కితనే హరే బరే ఖేత్ హే, చూడు తాతయ్య, ఇక్కడ ఎంత పచ్చ పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. దాదాజీ, हाँ बेटी, इन खेतों को हरा भरा बनाने के लिए किसान दिन रात काम करते हैं, अन्न उगाते हैं, हमारी भूख मिटाते हैं. इसलिए महात्मा गांधी जी ने कहा था, वास्तव में भारत गांवों में ही बसता है. रानी क्या कहती है? दादाजी देखो कितने बड़े हरे भरे खेत है. తాతయ్య అటు చూడు, ఎంత పచ్చ పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. हाँ बेटे, इन खेतों को हरा भरा बनाने के लिए, మరి ఈ యొక్క పంట పొలాల్ని సస్యశ్యామలంగా ఎప్పుడు కూడా పచ్చగా ఉండడానికి కిసాన్ అంటే ఎవరా పిల్లలు? రైతులు. దిన్ రాత్ మెహనత్ కర్తే హే, మరి వాళ్ళంతా కూడా రాత్రనక పగలనక అక్కడ పని చేస్తుంటారు. ఇంకా ఏం చేస్తుంటారు? దిన్ రాత్ కామ్ కర్తే హే, అన్ను ఉగాతే హే, మనకు ఏం చేస్తుంటారు? పంటల్ని పండిస్తుంటారు. హమారీ భూక్ మిటాతే హే, మన యొక్క ఆకలిని వాళ్ళు తీరుస్తుంటారు. వే కౌన్ హే బచ్చో? किसान, वे अन्नदाता है, हमारे भूख मिटाते हैं. इसलिए महात्मा गांधी जी ने कहा था, वास्तव में भारत गांवों में ही बसता है. కాబట్టి మన మహాత్మా గాంధీ ఏమన్నారా పిల్లలు? వాస్తవానికి నిజంగా మన ఈ భారత్ గాంవోం మే హీ బస్తా హై, మరి భారతదేశము అంటే ఎక్కువగా గ్రామాలలో నివసించేటువంటి వాళ్ళే ఉంటారు. మరి వాళ్ళతోటే మన యొక్క దేశం యొక్క అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది. దేశం యొక్క అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటుంటారు. రమేష్, రాణి, हाँ दादाजी, आपने सही कहा, सच में गांव बहुत प्यारे होते हैं. తాతయ్య మీరు అన్నది కరెక్టే, నిజంగా సచ్ మే, నిజానికి గాంవ్ బహుత్ ప్యారే హోతే హే, చాలా కూడా అందంగా ఉంటాయి. देखिए बच्चों, एक गांव का चित्र है. देखिए कितना प्यारा है बच्चों, ये चित्र देखिए, गांव का चित्र. गांव कितना प्यारा है. यहाँ पर हरे भरे खेत दिख रहे हैं हमको, खेतों में ही घर है, किसान रहते हैं उसमें, वहाँ पर काम करते हैं. देखिए बच्चों, कितना प्यारा है गांव का चित्र. देखिए बच्चों, बहुत प्यारा है ना गांव. ठीक है, हम यह है तीसरा अनुच्छेद है. हम चौथा अनुच्छेद में इस पाठ का प्रश्नोत्तर पढ़ेंगे और भाषा की जो इस पाठ के सुनो बोलो प्रश्नों पर चर्चा करेंगे बच्चों, वो अगली
भाग में। ओके।